దిగిరమ్మని మేము అడుగుతున్నాను. ఇక్కడ వచ్చి అనేకుల్ని దర్శించు, అందరిని తాకు, వారిని ముట్టు అని, వారిని బలపరచు, వారి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయి, వారి పాపములు ఒప్పింపచేయి అని చెప్పి మీరు చిన్న ప్రార్థన నా కోసం చేయండి. ఉద్యమం దయచేయమని అడగండి. మీరు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు రావటం సిద్ధంగా ఉన్నాడని చెప్పినప్పుడు, సరే నేను నమ్మను కానీ మీరు చెప్పారు కాబట్టి మీకోసం నేను ఈరోజు ప్రార్థన చేస్తానని చెప్పి వారు ఏకీవించారు. పరిశుద్ధాత్మ ఈ రాత్రి నువ్వు దిగి రావాలని ఇద్దరు ఏకీవించి ప్రార్థించారు. గమనించాలి, ఆ రోజున నా చిన్నప్పుడు జరిగిన సంఘటన, 300 మంది, చిన్నలు పిల్లలు పెద్దలు కాదు, పిల్లలు అందరూ ఉన్నారు, పిల్లలతో సహా 300 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చప్పట్లు కూడా దేవుని కనపరచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఈ రోజుల్లో జరగటానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు బలముగా కదలటానికి కారణం ఏంటి? విజ్ఞాపన కర్తలను బట్టి. విజ్ఞాపన కర్తలు దేవునికి కావాలి. దేవుని పనులు జరగాలంటే, దేవుడు బలముగా ఇంచే దినాల్లో జరగాలంటే, అన్యజనులను దేవుడు రక్షించాలంటే, విగ్రహారాధకులు దేవుని సన్నిధికి నడిపించాలంటే, చీకటి శక్తులు కుప్పకూలాలంటే, దురాత్మలు మన ప్రాంతాలు వదిలిపోవాలంటే విజ్ఞాపన కర్తలు కావాలి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. విజ్ఞాపన లేకుండా చీకటి మన ప్రాంతాలు వదిలిపోలే. మనం ఎన్ని సంవత్సరాలను సేవ చేస్తాం. నేను మూలపొలం గ్రామంలో దాదాపుగా 12 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, జీ మూలపొలం గ్రామంలో. అయితే అది ఎక్కడంటే ఐపోలవరం మండలంలో ఉంది. అయితే ఈ 12 సంవత్సరాల్లో అంతకుముందు గొప్ప సేవ ఉంది. 3 సేవకులు అక్కడికి వచ్చారు. 3 సేవకులు కూడా ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. 12 సంవత్సరాలుగా ఒక 10 మంది విశ్వాసులతో పరిచర్య చేస్తూ ఉన్నారు. సంఘం ఎదగదు, అందరూ కూడా ముసలోళ్ళే. ఎవరండి? నేను కొంచెం గట్టిగా వాక్యం చెప్పినా వాళ్ళు కునుపాట్లు పడుతూ ఏం చేస్తుంటారు? వింటూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి. కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్న మేము చిన్న పాకలోనే ఆరాధించే వాళ్ళం. కనీసం ఆ పాక ఆకులు కూడా ఉండేవి కాదు. అన్న కూడా అక్కడికి వచ్చి ఆ మందిరాన్ని చూసి చాలా బాధపడేవాడు. అయితే మేమిద్దరము కలిసి, ఏంటి పరిస్థితి, ఎందుకు సంఘం అభివృద్ధి లేదు, ఎందుకు అనేక మంది దీవించబట్టలేదు, ఎందుకు అన్యజనుల సంఘంలో రావట్లేదు, కారణాలు నాకు తెలియవు. అన్న వచ్చిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు తెరిచాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు. వెళ్ళి ప్రేయర్ వాక్ స్టార్ట్ చేసాం, ప్రార్థించాం. వీధికి అర్ధరాత్రులు ప్రార్థించుకుంటూ నడుస్తాం. నడిచి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటాం. దేవుని ఘనపరిచాం, మహిమపరిచాం, చీకటి శక్తులను బంధించుకుంటూ వచ్చాం. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? 12 సంవత్సరాలుగా కట్టబడలేని మందిరం, ఎందుకు ఉపయోగం లేకుండా ఉన్న మందిరం అద్భుతంగా గత 2 నెలల క్రితం దేవుడు అద్భుతమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. గట్టిగా. నా దగ్గర ఒక పైసా లేదు, 1,80,000 రూపాయలు మందిరానికి ఖర్చు అయింది. దాంట్లో సంఘమే పరిచర్య చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపుగా 60 మంది సంఘములో చేర్చబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రాలు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఎందుకు మన ప్రాంతాలు చీకటితో ఉంటున్నాయి? విజ్ఞాపన కర్తలు లేకపోవడం వల్ల. విజ్ఞాపన కర్తలు ఉంటే సంఘాలు ఉజ్జీవపడతాయి, అన్యజనులు సంఘములోనికి చేర్చబడతారు. గమనించాలి, సేవకులు కుటుంబాల్ని కంట్రోల్ చేస్తున్న చీకటి శక్తులు ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళిపోతాయి. ఎప్పుడు? విజ్ఞాపన కర్తలు సంఘాల్లో లేచినప్పుడు. విజ్ఞాపన కర్తలు సేవకులు, గమనించాలి, సేవకులు కుటుంబాల్లో లేచినప్పుడు. చాలా కుటుంబాల పరిస్థితి చూస్తే గమనించాలి, సేవకుడు ఎంత కష్టపడుతున్నా కనీసం సేవకురాలు కూడా సహకరించదు, సేవకురాలు కూడా పట్టించుకోదు, భారం ఉండదు, ప్రార్థించే భారం అనేది ఉండదు. సేవకులు నా తల్లు లాంటి వాళ్ళు. దయచేసి మీ సేవకులకు, మీ దైవ సేవకులకు సహకారం అందించే
విజ్ఞాపనకర్తలుగా మీరు మారమని రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రాలు. మీరు మారితే గమనించాలి, ఎన్నో లక్షల కుటుంబాలకి మీ కుటుంబాలు దీవించబడతాయి. అనేక కుటుంబాలని ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మీ కుటుంబాలు మారతాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, విజ్ఞాపనకర్తలుగా ఉండటానికి ఇష్టపడండి, ప్రార్థించడానికి ఇష్టపడండి. అబ్రహాం అదే చేశాడు, మోషే అదే చేస్తున్నాడు. మోషే అంటాడు, అయ్యా ఈ ప్రజల్ని నాశనం చేస్తానని దేవుడు చెప్తుంటే మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ ప్రజలు నశించిపోవటానికి వీలులే, వారు చంపబడటానికి వీళ్ళే, అరణ్యములోనే నువ్వు వాళ్ళు నాశనం చేయటానికి వీళ్ళే. ఎందుకో తెలిసిన అన్యజనులు, వీరి దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు కానీ కానాన్లో ప్రవేశపెట్టడానికి ఆయనకు శక్తి లేదు అని అన్యజనులు చెప్తారు. ఆ మాట నీకు దూరమగునుగాక అని చెప్పి ఏం చెప్తున్నాడు తెలుసా? అవసరమైతే నా పేరు జీవగ్రంథములో నుండి తుడిచిపెట్టు, కానీ ఈ ప్రజలను రక్షించు. ఇదే మోసే విజ్ఞాపన. గట్టిగా దేవునికి స్తోత్రాలు. గమనించాలి, ఎంత విజ్ఞాపన పరుడు కానాన్లో అడుగు పెట్టడానికైనా గమనించాలి, దూరం అవటానికైనా ఇష్టపడ్డాడు, కానీ వాళ్ళు కానాన్లో అడుగు పెట్టడానికి అతడు ప్రయాసపడ్డాడు. ఈ రాత్రి ఎంతమంది సేవకులు అలాంటి భారం కలిగి ఉన్నారు? నేను నాది అనే స్వార్థాలు విడిచిపెట్టేద్దాం. దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని రాజ్యము కోసం గమనించాలి, పాతాళ లోక ద్వారాలు కదిలించటానికి ఏకీభవించుదాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఈరోజు మనం చేయాల్సిందేంటి దేవుని బిడ్డలారా? ఏకీభవించి చేసే ప్రార్థన. ఇప్పటికే భయంకరమైన పరిస్థితులు దేశమంతా అలుముకుంటూ వస్తున్నాయి, ద్వారాలు ప్రతిదీ మూయబడుతూ వస్తున్నాయి. ఇప్పటికైనా దేవుని సేవకులు, దేవుని బిడ్డలు కన్నులు తెరిచి ఏకాత్మతో పని చేయవలసిన సమయం ఇది. దేవుని బిడ్డలారా, ఏకాత్మతో విజ్ఞాపన చేయవలసిన సమయం ఇది. విజ్ఞాపన కర్తలు దేవునికి అవసరమై ఉన్నారు. అయితే విజ్ఞాపన చేసేవారు ఎలా చేయాలంటే గమనించాలి, పరిపూర్ణమైన హృదయంతో దేవునికి పని చేయాలి, పరిచర్య చేయాలి. ఒక విషయం నేను మీకు చెప్తాను, మధ్యవర్తి అనే దానికి విజ్ఞాపనకర్త అని చెప్పా. ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, సహాయకుడు అని కూడా ఉంది బైబిల్లో. వాక్యాలు ఎన్నో చూస్తే సహాయుడు లేకుండటం దేవుడు చూచాడు, రక్షించేవాడు లేకుండటం చూచాడు, బండ సందుల్లో నిలబడే వాడు లేకుండా పోవటం ప్రభువు చూచాడు అనే మాటలే వచనాల్లో ఎక్కువ కనబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎలాంటి విజ్ఞాపన చేస్తున్నాం? ఎలాంటి విజ్ఞాపన చేసే దేవుని బిడ్డలుగా ఉన్నాం? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుదాం. నేను కొద్ది సమయంలోనూ ముగించేస్తున్నాను. 5వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము. త్వరగా చదవండి. చదివే వారికి మైక్ ఇస్తే ఇంకా మంచిది. త్వరగా. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుతుంది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, అబద్ధాలు చెప్తున్నారు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. గమనించాలి, ఏలుబడి చేస్తున్నారు. ఇలాగు జరగటమే ప్రజలకు ఇష్టం. వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంది. అబద్ధాలు చెప్పటం ఇష్టంగా ఉంది. గమనించాలి, ఏలుబడి చేయటం ఇష్టంగా ఉంది. సేవకుడు, దేవుని సేవకుడు అంటే ఏలుబడి చేసేవాడు కాదు. బాగా వినాలి. సంఘాన్ని, విశ్వాసులు పాలించటం నిజమే, దేవుని అధికారంతో పాలిస్తాడు. కానీ విజ్ఞాపన దగ్గరకు వచ్చేటప్పటికి ప్రజలకు సహకారంగా, ప్రజలకు సహాయం చేసే వ్యక్తిగా, ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళే వ్యక్తిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడింది, సహకారంతో ఉండవలసిన వారు ఏలుబడి చేస్తున్నారు. గమనించాలి, ఇంకా మనం పరిశీలన చేస్తే అక్కడ అబద్ధాలు చెప్తున్నారు. ఈరోజు సత్యమైన దేవుని వాక్యం ప్రకటించే పరిస్థితులు లేవు. ఏదో 4 మాటలు చెప్పి అబద్ధాలు వల్లించి
వెళ్ళిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అబద్ధాలు ప్రకటించే వ్యక్తివైతే నీవు దేవునికి లెక్క చెప్పాలి. నీవు లెక్క చెప్పాలి. ఈరోజు దేని గురించైనా ప్రజలు చెప్తున్నారు, దేని గురించైనా బోధిస్తున్నారు, కానీ తీర్పు గురించి బోధించట్లా. తీర్పు చాలా ప్రమాదకరమైంది. ప్రతి సేవకుడు కానీ, విశ్వాసి కానీ, యవనస్తుడు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, సువార్తకుడు కానీ, ప్రవక్త కానీ దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకు? మనం ఏం చేస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా సేవ చేస్తున్నాం, ఎలా విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాం, ఎలా దేవుని కొరకు బ్రతుకుతున్నాం, ఎలా ఆయన నామానికి మహిమ తెస్తున్నాం. మనము మహిమ తెచ్చేదంతా, హెచ్చించుకునేదంతా, గొప్ప చేసుకునేదంతా, ఆయన గొప్ప చేసేదంతా, ఇవన్నీ లెక్కల్లోనికి దేవుడు తెస్తున్నాడు. ఇవన్నీ లెక్కల్లోనికి తెస్తున్నాడు. ఆ లెక్క ఎలాంటిదో తెలుసా? గమనించాలి. అది భయంకరమైన తీర్పుకు నడిపించే లెక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన మాటలు ఈ దినాల్లో అనేకుల్ని ప్రభావితం చేస్తున్నాయి. వాక్యంలో రాయబడింది, మనము లెక్క చెప్పాలి. నువ్వు ప్రార్థించకపోతే, నువ్వు ఎంతకాలం ప్రార్థన మానేసావో దానికి లెక్క చెప్పాలి. నువ్వు మందిరానికి రాకపోతే, మందిరానికి నువ్వు ఎంతకాలం రావటం మానేసావో లెక్క చెప్పాలి. నువ్వు వాక్యం చదవకపోతే, వాక్యం ధ్యానించకపోతే, ఎన్ని దినాలు మర్చిపోయావో అది లెక్క చెప్పాలి. అలా లెక్క నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు దశంభాగము కానీ, కానుకలు కానీ దేవునికి ఇవ్వటానికి నీ చెయ్యి వెనక్కి తీసినట్లయితే ఖచ్చితంగా దానికోసం లెక్క చెప్పాలి. ఎందుకో తెలుసా? ఆ లెక్కలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కోడికలు రాకడ, రక్షణ రాకడ, స్వార్థ సభలు ఎందుకు? కడబోర స్వరం అనేకులు వినటం కొరకు, కడబోర స్వరానికి అనేకులు సిద్ధపరచడం కొరకు, అనేకుల్ని దేవుని కొరకు నడిపించటం కొరకు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దయచేసి మనం ఏ స్థితిలో నిర్లక్ష్యంగా ఉన్నామో సరి చేసుకుందాం. విజ్ఞాపన కర్తలుగా ఉందాం. ప్రభు అన్నాడు, ఇక్కడ ఎంత దేవునికి ఘోరమైన కార్యం కనిపించిందంట. ఆ ఘోరమైన కార్యం ఏంటంటే ప్రార్థన చేయకుండా ఉండడం. విజ్ఞాపన చేయకుండా ఉండే పరిస్థితి దేవునికి ఎలా కనబడుతుంది? చాలా ఘోరమైన కార్యంగా కనబడుతుంది. మనకేమో ఏం పట్టింపు లేనట్లుగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన హృదయాలు పరిశుద్ధాత్మ చేత మండించబడదాం. దేవునికి స్తోత్రాలు. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఘోరమైన కార్యాలు మన ద్వారా జరుగుతున్నాయా? దేవుని కోసం ఘనమైన కార్యాలు జరుగుతున్నాయా? ఆయన కోసం ఘనమైన కార్యాలు చేయాలంటే ఈ రాత్రే నేను ప్రార్థించే వ్యక్తిగా ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రే నేను మర్రపెట్టి వ్యక్తిగా ఉంటానయ్యా అని ఆయన నామాన్ని మహిమపరచుదాం. విజ్ఞాపనకర్తలు లేరని ఆయన ఇంకా ఆశ్చర్యపడుతున్నాడు. ఇప్పుడే మనం పరిశీలన చేసుకుందాం. నిజమే, నిన్ను ఆశ్చర్యపరిచే స్థితి ఇక నా ప్రాంతంలో ఉండదయ్యా, నా సంఘంలో ఉండదయ్యా, నా జీవితంలో ఉండదయ్యా, నా గ్రామంలో ఉండదయ్యా. విజ్ఞాపనకర్తలను నీకోసం నేను తయారు చేస్తానయ్యా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. విజ్ఞాపనకర్తలను నా సంఘంలో తయారు చేస్తానయ్యా. నీ కొరకు, నీ పని కొరకు, ప్రజల ఆత్మల రక్షణ కోసం మొర్ర పెట్టే విజ్ఞాపనకర్తలను నేను తయారు చేస్తానయ్యా అని ఈ రాత్రి ప్రతి ఒక్కరూ దేవునితో నిబంధన చేసుకుందాం, దేవునితో తీర్మానం చేసుకుందాం, దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఒక మాట చెప్పనా, పాడేవాడు ప్రజలకు కనబడతాడు. వినండి, ప్రసంగించేవాడు కూడా, నన్ను మీరు చాలామంది చూస్తున్నారు కదా, ప్రసంగించేవాడిని కూడా ప్రజలు చూస్తారు, సాక్ష్యం చెప్పేవాడిని కూడా ప్రజలు చూస్తారు. ఇంకా ఏమైనా సరే స్వస్థతలు అద్భుతాలు చేసే వాళ్ళని కూడా చూస్తారు. స్వస్థతలు నేను వ్యతిరేకం కాదు, అద్భుతాలు వ్యతిరేకం కాదు. ఇక్కడ కూడా ఈ టైంలో మనం నమ్మితే ఇప్పుడు కూడా ప్రభు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నీ వ్యాధి, బాధ, బలహీనత ఏదైనా స్వస్థపరచగలడు ఆయన. అయితే
ఒక మాట నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తున్న విషయం, వీరందరూ కనబడతారు కానీ విజ్ఞాపనకర్త ఎవ్వరికీ కనబడ్డు. బాగా వినాలి. ఎక్కడుంటాడు విజ్ఞాపనకర్త? తన గదిలోనికి వెళ్ళి, చెప్పండి, మోకాల్లోని దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర గోజాడతాడు. యేసయ్య పాదాల దగ్గర గోజాడతాడు. గోజాడే విజ్ఞాపనకర్తను ప్రజలు చూడరు కానీ ప్రభువు చూస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రజలు చూడరు కానీ ప్రభువు చూస్తాడు. నీవు ప్రభు ఎప్పుడైతే చూస్తాడో ప్రజలు కూడా చూచేటట్లు దేవుడు నీ పట్ల ప్రణాళికలు సిద్ధపరుస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈరోజు ఎంతోమంది అనేక చోట్లకి వెళ్ళాలని ఉంది, దేవుని కోసం ప్రకటించాలని ఉంది. ఎందుకు వాళ్ళు బంధించబడుతున్నారు? ఒక్కటే, నువ్వు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయినందువల్ల. నువ్వు విజ్ఞాపనకర్తగా మారు, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారు, నువ్వు ప్రార్థించే విశ్వాసిగా నువ్వు మారు. ఆయన నిన్ను వాడుకోకపోతే అడుగు, ఆయనను ఖచ్చితంగా వాడుకునేవాడు, ఆయనను బలపరిచేవాడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయినట్లయితే ఇప్పుడే ప్రభువా నన్ను క్షమించని అడుగు, నన్ను రక్షించమని అడుగు, నేను ప్రార్థించే వ్యక్తిగా నన్ను చెయ్యి, నా కుటుంబాన్ని చెయ్యి అని అడుగు. అప్పుడు దృశ్యమైనవి చూడటం మాని అదృశ్యమైనవి చూడటానికి దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా, రెండు చేతులెత్తి. అందుకే దృశ్యమైనవి ఎలాంటివట? అనిత్యాలు, అదృశ్యమైనవి నిత్యములు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి దేవుని బిడ్డ మనపూర్వకంగా ప్రార్థనలో ప్రసవ వేదన పడు. ప్రసవ వేదన అనే మాటకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రసవ వేదన అనే ఆ వేదన ఒక్క స్త్రీకి దేవుడు పెట్టాడు. ఆ స్త్రీ 9 మాసాలు బిడ్డని గర్భంలో మోసి ఏం చేస్తుంది? ఆ బిడ్డను కనటానికి ఎంతో రక్తము కారుస్తుంది, ఎంతో వేదన చెందుతుంది. ప్రసవ వేదన అంటే మామూలు విషయం కాదు. చావా బ్రతుక అనేది ప్రసవ వేదన. బిడ్డను కనేంత వరకు చచ్చిన స్థితిలో ఉంటుందామె, ఎంతో రక్తము కారుస్తుందామె. ఆ బిడ్డ కనిన తర్వాత తన బాధంతా మర్చిపోతుంది. దానికోసం ఎంత వేదన చెందుతుంది. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలో అలాంటి ప్రసవ వేదన పడాలి. అలాంటి ప్రసవ వేదన పడటం దేవుని చిత్తం. ఆయన పాదాలు పట్టుకుని గోజాడటం దేవుని చిత్తం. రక్తము కారునంతగా గెత్సెమనేలో ఆయన ప్రార్థన చేశాడు. ఎలా వచ్చిందంట అది? చెమట, చెప్పండి, చెమట గ్రంథుల్లో నుండి రక్తము బయటకు వచ్చింది. రక్తము కారునంతగా ఆయన మన కోసము ప్రార్థించాడు. మనం ఎంతమంది కోసం ప్రార్థిస్తున్నాం? రక్తము కారునంతగా ఎంత ప్రయాసపడుతున్నాం? రక్తము కారునంతగా ఎంత సువార్త చేస్తున్నాం? రక్తము కారునంతగా దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నాం? ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ప్రసవ వేదన పడే స్త్రీగా ఈ రాత్రి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రసవ వేదన అనేది ఒక్క స్త్రీకి తెలుసు. పురుషుడైతే రకరకాల కబుర్లు చెప్తాడు. నా కొడుకు, నా బిడ్డ, నేను కన్నానని గొప్పలు చెప్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రసవ వేదన అనేది ఒక స్త్రీకి దేవుడు పెట్టాడు. ఈ రాత్రి అది నేను శాపమని చెప్పట్లా స్త్రీకి, కానీ అది ఒక వరం అని చెప్తున్నా. గట్టిగా దేవునికి స్తోత్రాలు. ఈరోజు అలాంటి వరాన్ని విజ్ఞాపనకర్తలు పొందుకోబోతున్నారు. ఆమెను చెప్పండి గట్టిగా. అనేకులను దేవుడు దిండిలో, అనేకులను ఈ ప్రాంతంలో, ఈ పరిసర ప్రాంతాలన్నిటిలో గొప్ప విజ్ఞాపనకర్తలను ఈ రాత్రి లేపబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. అనేకులు కదిలించబడబోతున్నారు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న వారులారా, శక్తివంతమైన విజ్ఞాపన సైన్యం దిండిలో లేపబోతుంది.
గట్టిగా దానికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మనము దేవునికి శక్తివంతమైన విజ్ఞాపనకర్తలుగా ఉన్నామో, జీవము గల దేవుని శక్తివంతమైన సైన్యములో చేరే కృపను దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే మన ప్రార్థన జీవితాలు మారుతాయో, కుటుంబాలు మారుతాయో, సంఘాలు మారుతాయో, అప్పుడే గొప్ప ఉజ్జీవము మనం చూస్తాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెను చెప్పండి గట్టిగా. సమృద్ధిగా అనుగ్రహించును గాక, సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఈ రాత్రే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము వంటి, మోసే వంటి, పౌలు వంటి విజ్ఞాపనకర్తలను ప్రభువు లేపును గాక. చెప్పండి గట్టిగా. మన కుటుంబాల్లో లేపును గాక, మన సంఘాల్లో లేపును గాక, మన జీవితాల్లో లేపును గాక. మనల్ని కూడా గొప్ప ప్రార్థన యోధులుగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చును గాక. చప్పట్లతో దేవుని గణపరచుదాం. ఒక్కసారి లేచి నిలబడదాం. బిగ్గరగా నోళ్ళు తెరిచి లేచి నిలబడదాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్వరం ఎత్తి బిగ్గరగా, ఎవ్వరూ మౌనంగా ఉండద్దు. హల్లెలూయా. మరణము నొందునంతగా దుఃఖములో మునిగెనే, నీ పాపము కోరకే తండ్రికి దూరమాయనే, నిందింపబడెనే, అవమానముందెనే, నీ శాపమంతయు సిలువలో భరించెనే. యేసుని ప్రేమామృతధార స్రవించె నీ కోసమే, ప్రవహించె నీ కోసమే, ప్రవహించె నీ కోసమే. యేసుని ప్రేమామృతధార ప్రవహించె నీ కోసమే, ప్రవహించె నీ కోసమే, ప్రవహించె నీ కోసమే. యేసుని ప్రేమామృతధార నిర్హేతుక నింద బ్రద్దలాయనే, నీ సమాధానార్థమైన శిక్షను భరించెనే, ఆత్మా సంబంధమైన చీల్చబడిన బండాయనే, జలధారలుగా రక్తము ప్రవహించె నీ కోసమే. యేసుని ప్రేమామృతధార ప్రవహించె నీ కోసమే, ప్రవహించె నీ కోసమే, ప్రవహించె నీ కోసమే. యేసుని ప్రేమామృతధార. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నీవు నేను విజ్ఞాపనకర్తలుగా ఉండాలనేది దేవుని ఆశ. ఆయన హృదయాన్ని సంతోషపరిచే వాళ్ళు కావాలని ఆయన కోరుతున్నాడు. నువ్వు ఆయన హృదయాన్ని సంతోషపరచాలనుకుంటే దయచేసి ముందుకు రా. ప్రభువా, నేను విజ్ఞాపనకర్తగా ఉండాలని ఆశపడుతున్నాను, విజ్ఞాపన చేసే వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. నాకు ఆ కృప దయచేయండి.
దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు ప్రార్థించే స్థితిలో ఉండొచ్చు, లేకపోతే దానిని కోల్పోవచ్చు కూడా. కోల్పోయిన వారు దయచేసి ముందుకు వస్తే దేవుని సేవకులు మీకోసం ప్రార్థిస్తారు. అదే సమయంలో వ్యాధి, బాధ, అనారోగ్యము, బలహీనతలు, డెలివరెన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ముందుకు రండి. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని ఈరోజు బలపరచబోతుంది. దయచేసి ముందుకు రండి. ప్రార్థన చేయబోతున్నాను. చివరి ప్రార్థన ముగించబోతున్నాము. అందరము కలిసి నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. దయచేసి విజ్ఞాపన చేసే వ్యక్తిగా నన్ను మార్చు యేసయ్యా. దయచేసి ముందుకు రండి, ఒకరి తర్వాత ఒకరు. ఎవరు మీరు అక్కడ కూర్చుండవద్దు. విజ్ఞాపన కర్తలుగా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ఈ ప్రాంతములోనే గొప్ప వెలుగుతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. చిన్నలు, పిల్లలు, పెద్దలు, సేవకురాండ్రని భేదం లేదు. ఎవరైనా ముందుకు రండి. మిమ్మల్ని గొప్ప మంటతో దేవుడు ఈ రోజు నుండి మండించబోతున్నాడు. ఆయన కొరకు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. గొప్ప ప్రార్థన యోధులుగా, ప్రార్థన సైన్యముగా ఇక్కడ లేపబోతున్నాడు. ఆయన అనేకులను దేవుడు కదిలించబోతున్నాడు. కదలండి, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి దేవాని ఆత్మతో మమ్మల్ని నింపి ఈరోజు నీ అభిషేకంతో మమ్మల్ని నింపమని అడగండి. మీరు అడగండి. ఖచ్చితంగా దేవుని ఆత్మ, విజ్ఞాపన ఆత్మని ఇప్పుడే మిమ్మల్ని కమ్ముకోబోతుంది. ఈ సేవకుడు సింహ గారు అలాంటి